పోలీసుల తీరుపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్పై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టారని తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించిన అంబటి రాంబాబు రాజకీయ విమర్శలు చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై వ్యంగ్యంగా అనేక సినిమాలు వచ్చాయని, ఎన్టీఆర్ను పోలినటువంటి వేషధారణ పాత్రలతో హీరో కృష్ణ సినిమాలు తీశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో వ్యంగ్య విమర్శలు సాధారణమని, తన విమర్శలు ఆగమని స్పష్టం చేశారు. ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటున్నానని, సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తున్నానని కూడా నా మీద కేసులు పెడుతున్నారు. దానికి తాజా ఉదాహరణ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు నా మీద కేసు పెట్టారు. ఒక కేసు కాదు, 2 కేసులు పెట్టారు. సిఐడి ఒక కేసు పెట్టింది, గుంటూరు పోలీసులు ఒక కేసు పెట్టారు. ఒకే నేరారోపణ మీద 2 కేసులు పెట్టారు. వాటిని కోర్టులో ఛాలెంజ్ చేశాను. కోర్టు వారు దానిలో అరెస్ట్ చేయొద్దని విచారించమని మాత్రం కోర్టు వారు పోలీసులకు ఆదేశించారు.